రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. రైతు బంధు ఆల్రెడీ 3 ఎకరాల నర వరకు కూడా పడిందండి రైతు బంధు. ఇది అందరికీ తెలిసిందే. కావాలంటే మన సబ్స్క్రైబర్ లో ఒక వ్యక్తి నాకు స్క్రీన్ షాట్ కూడా పంపించిండు. అతనికి 3.5 ఎకరాలు ఉంది. అతనికి 17,500 రూపాయలు పడింది. అతను స్క్రీన్ షాట్ కూడా పంపించిండు నిన్ననే. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా ఈ రోజు వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను. అసలు రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు పడింది, ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు పడుతుంది, అసలు పడకపోవడానికి గల కారణం ఏంది, ఎంతమందికి రైతు బంధు రద్దు అయింది అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్లనే ఈ యూట్యూబ్ మన వీడియోని వేరే రైతన్నలకు చూపిస్తుంది. దాని ద్వారా వేరే రైతన్నలు కూడా లబ్ధి చేకూరే అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు వీడియోలోకి వెళ్తే, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని పేర్కొన్న ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది తీసుకుని రావడం అనేది జరిగింది. మొత్తం 97 లక్షల మంది 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ని అప్లై చేసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి సంవత్సరం 5 నుంచి 6 సిలిండర్లు ఇచ్చే యోచనలో మన ప్రభుత్వం అనేది ఉన్నది. సో ఈ 5 నుంచి 6 సిలిండర్లు ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి ఇస్తుంది కదా. ఇది కూడా అమ్మాయి పేరు మీద నియమై ఉంటే కొద్దిగా బెటర్. అదేవిధంగా మనకు ఏ బ్యాంకులో అయితే డబ్బులు అనేవి రిటర్న్ పడుతున్నాయో కొన్ని, అంటే ఇప్పుడు మనం 1210 రూపాయలు సిలిండర్ కడితే 200 రూపాయలు రిటర్న్ పడతాయి కదా. ఏ బ్యాంకులో అనేది డబ్బులు రిటర్న్ పడుతున్నాయో ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా మనము ఏ కంపెనీ నుంచి అయితే తీసుకుంటామో ఆ రిసిప్ట్లు ఉంటాయి కదా, ఆ రిసిప్ట్ కూడా ఎవరి నేమ్ పైన ఉందో అది దగ్గర పెట్టుకోండి. సో ఇది గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఈ 16 నుంచి సర్వే అనేది స్టార్ట్ అవుతుందంట. ఆల్రెడీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ సర్వే కూడా తుది దశకు చేరుకుంది. సో ఇది 16 నుంచి సర్వే స్టార్ట్ అవుతుందంట. రైతన్నలు అయినా సరే, ఇంటి దగ్గర ఎవరైనా సరే, ఎవరున్నా ఈ గ్యాస్ సిలిండర్ గురించి అప్డేట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన అత్యధికంగా సూపర్ గా ఉన్న పథకం పిఎం సూర్యఘర్ పథకం. దీనికి సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలో క్లియర్ కట్ గా అప్లికేషన్స్ నాదే అప్లై చేస్తా, దానికి సంబంధించి మీకు కూడా చూపించడం అనేది జరుగుతుంది. పిఎం సూర్యఘర్ నుంచి 300 యూనిట్ల సోలార్ కరెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం దేశంలో ఉన్న 1 కోటి ఇళ్లకి ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. దీని ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చంట. మరి చూద్దాం. ఈ పథకం సంబంధించిన అప్డేట్స్ కూడా అన్ని వచ్చేసాయి. 1 కోటి ఇళ్లకి అంటే రాష్ట్రానికి కొన్ని ఇళ్లకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది పీఎం గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రావడం అనేది జరిగింది. ఇది లోక్సభ ఎలక్షన్స్ ముందే అమలులోకి వస్తుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ కావడం అనేది జరిగింది. అదేవిధంగా రైతన్నలు ఎప్పుడా అని చూస్తున్న రైతు బంధు అండి. రైతు బంధు ఆల్రెడీ 3.5 ఎకరాలకు పడింది. 4 ఎకరాల లోపు చాలా మందికి పడింది. 20 నుంచి 25 మందికి నాకు తెలిసిన వారికి కూడా పడింది. మా ఊర్లో కూడా పడింది. మీకు ఎవరెవరికైతే రైతు బంధు 4 ఎకరాల లోపు పడిందో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. పడని వారు కూడా మీ డిస్టిక్, మీ నేమ్, మీ పేరు పెట్టి మాది ఫలానా డిస్టిక్, మాకు ఇన్ని ఎకరాలు ఉంది, మాకు రైతు బంధు పడలేదని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా మనం మెసేజ్ చేయడం వల్ల ఏమైతుందంటే ఈ వీడియో చూస్తున్న వేరొక రైతన్నకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఫలానా జిల్లా వారికి పడింది, ఓకే ఫలానా జిల్లా వారికి పడలేదు, నాది ఫలానా జిల్లా, నాకు కూడా పడలేదు, వాళ్ళందరితో పాటు నేను కూడా ఉన్నా, నాకు కూడా పడే అవకాశాలు ఉన్నాయని వాళ్ళకు ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇది మాత్రం చేయండి ప్లీజ్. ఇంకొకటి ఏంటంటే, ఈ రైతు బంధు మరి కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడతలేదంటే 19 లక్షల మందికి గవర్నమెంట్ రైతు బంధు అనేది రద్దు చేసింది. ఈ 19 లక్షల మందిలో మీరు ఉన్నారా లేదా అని తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే వీళ్ళెవరంటే రియల్ ఎస్టేట్లు, అదేవిధంగా ఊర్లో భూమి ఉండి వాళ్ళు వ్యవసాయం చేయకుండా ఉన్నవారు, ఊర్లో భూమి ఉండి విదేశాల్లో ఉన్నవారు, ఊర్లో భూమి ఉండి వేరే వ్యాపారాలు చేస్తూ దాన్ని సాగు చేయని వారు, వీళ్ళందరికీ 19 లక్షల మందికి రైతు బంధు ప్రభుత్వం అనేది కట్ చేసింది. మీరు అందులో ఉంటే మాత్రం రైతు బంధు కట్ అవుతుంది. అలా కాకుండా ఒక విలేజ్ లో, ఇప్పుడు మా విలేజ్ లో తీసుకోండి, 3 ఎకరాలకు ఒక్కొక్కరికి రెండు వారాల కింద పడింది, ఒక్కొక్కరికి నిన్న పడింది. 3 ఎకరాల ఉన్న వారికి ఒక్కొక్కరికేమో 10 రోజుల కింద పడింది, ఒక్కొక్కరికి 5 రోజుల కింద పడింది. సో ఒక్క ఊర్లోనే ఇంత డిఫరెన్స్ చూపిస్తుంది. సో మీరేం వరి కాకండి. మీ ఊర్లో ఒకవేళ ఎవరికైనా 3 ఎకరాల వారికి పడితే మీకు పడలేదని వరి కాకండి. వాళ్ళకి ఈ రోజు పడితే మీకు ఒక 2 రోజుల తర్వాత అయినా పడుతుంది. రైతు బంధు అయితే ఎక్కడికి పోదు, రైతన్నకు సంబంధించిన డబ్బులు అయితే ఎక్కడికి పోదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే,
గవర్నమెంట్ 500 రూపాయలు బోనస్ ఇస్తున్న ప్రభుత్వం మాట మార్చేసింది. ఒకవేళ మద్దతు ధర రాకపోతేనే 500 రూపాయల బోనస్ ఇస్తాను, మద్దతు ధర వస్తే 500 రూపాయల బోనస్ వరి పైన ఇవ్వము అని పేర్కొనమని జరిగింది. ఇది ఇచ్చిన మాట తప్పడం ఎంతవరకు సమంజసం కాదు. వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.